హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ అయితే మనకు అందింది. నాట్లు పడకముందే ఖాతాల్లోకి రైతులకు భరోసాను అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే మరి ఒక కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా, నెల నెల రావాల్సినటువంటి యూరియా కూడా చాలా తక్కువ మోతాదులో వచ్చింది. అయినప్పటికీ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కొరత లేకుండా వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇంకా రైతులకు సంబంధించినటువంటి విత్తనాల పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటన్నిటిని కూడా మరి సమర్థవంతంగా మరి రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా విత్తనాల ఏర్పాట్లు కూడా చేస్తామన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇంకా ఎటువంటి నకిలీ విత్తనాలకు చోటు లేకుండా మరి పకడ్బందీగా మరి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా కూడా మరి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. మరి ఎందుకంటే రైతులకు మరి జూలై నెల చివరిలో మళ్ళా రైతులు ఈ ఖరీఫ్కు సంబంధించినటువంటి నాట్లు వేస్తే క్రమంలో మరి మరి ఇన్ టైంలో కనుక రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధుకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు మరి వేసినట్లయితే మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు మరి వాళ్ళు నాట్లు వేసుకోవడానికి నాటు కూలీలకు కానీ, తర్వాత మరి ఎరువులకు సంబంధించి డిఏపి, యూరియా వంటి మరి కట్టలు రైతుల మందు కట్టలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. మరి ఈ విధంగా మరి ఇన్ టైంలో ప్రభుత్వం రైతు భరోసా కూడా వేయాలని ఆశిస్తూ ధన్యవాదములు.